4 చినుకులు వర్షం పడిందో లేదో ఇంట్లో అందరికీ ఏమైనా కారంగా తినాలనిపించేసిందనమాట. ఇక బోండాయో, బజ్జీయో చేసుకుందామనైతే ఫిక్స్ అయ్యాం. ముందుగా బజ్జీనే అనుకున్నాం. ఫ్రిడ్జ్ తెరిచి చూస్తేనేమో అరటికాయ లేదాయె. సరేలే ఇక బోండా అంటే ఇంట్లో ఉండే ఇంగ్రీడియెంట్స్‌తోనే ఫినిష్ చేసేయవచ్చని చెప్పి బోండాకైతే అన్నీ కలుపుతూ ఉన్నాననమాట. నేనెక్కడ పిండి కలిపి అలసిపోయానని చెప్పి మా అక్క నన్ను తరిమేసి తను బోండాలేస్తుంది. నేను వేస్తానులే అంటే కూడా వినిపించుకోదు. ఎంతసేపు నువ్వే చేస్తూ ఉంటావా? జరుగు జరుగు నేను చేస్తాను పో అని చెప్పేసి తరిమేస్తూనే ఉంటారు. అచ్చం మా అమ్మ లెక్క. ఇక బోండాలు తినకముందు నైట్ వంటకైతే ప్రిపేర్ చేస్తున్నామనమాట. అసలే చపాతీ చేసుకుందామని ఆశపడిపోయాము. నలుగురుంటేనే చపాతీలు చేయడానికి సినిగిపోతుంది. ఇక ఇంతమందికి చేయాలంటే అప్పటి నుంచి కూర్చుంటేనే నైట్‌కి ఫినిష్ చేయగలుగుతాం కదా! అందుకే 5:30కి కూర్చున్నామనమాట. తొందరగా ఫినిష్ చేసేసి, తొందరగా తినేసి, తొందరగా పాత్రలన్నీ కడిగేసి, తొందరగా పడుకునేసామనమాట. లేదు లేదు వాకింగ్ వెళ్ళి ఆ తర్వాత పడుకున్నాం.